నమః. ఓం శ్రీ మాత్రే నమః. దుర్గాదేవిని నవదుర్గా స్వరూపాల్లో ఆరాధిస్తూ జరుపుకునేదే శరన్నవరాత్రులు అంటే. ఆ నవదుర్గా స్వరూపాల్లో 7వ రూపం కాలరాత్రీదేవి. కాలరాత్రీదేవి జానశ్లోకం వచ్చేసి ఏకవేణీ జపాకర్ణ పూరనగ్నాకరా స్థిత లంబోష్టి కర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహ లతా కంటకభూషణ వర్ధన మూర్ధ్వజా కృష్ణ కాలరాత్రీ భయంకరీ. విరబోసుకున్న జుట్టుతో జపాపుష్పాలను చెవి భూషణాలుగా ధరించి నగ్నంగా గాడిదపై ఆసీనురాలై వ్రేలాడే పెదవులతో పెద్ద చెవులతో నూనెతో నిండిన శరీరంతో ఎడమకాలిపై ఇనుప కంటకాలతో కూడిన ఆభరణాలను ధరించి పొడవాటి వెంట్రుకలు కలిగి నల్లని వర్ణంతో భయంకరంగా ఉండే కాలరాత్రీదేవి నాకు శుభాలు కలిగించుగాక అని దాని అర్థం. ఈ అమ్మవారు చాలా భయంకరంగా శత్రు సంహారినిగా ఉంటుంది. నల్లని రూపం, పొడవాటి జడలు కట్టిన కేశాలు, మెడలో పుర్రెలు, రక్తం తాగుతున్నట్టుగా చతుర్భుజాలయందు ఒక చేతిలో ఇనుపముళ్ళను ఇంకొక చేతితో ఖడ్గాన్ని ఆయుధాలుగా ధరించి వరద అభయ హస్తాలతో గాడిద వాహనం కలిగి భీతిని కలిగేట్టు దర్శనమిస్తుంది. కాల అంటే మృత్యువు, రాత్రి అంటే అజ్ఞానం, చీకటి. అందుకే ఈ తల్లిని ఆరాధించడం వలన మనలోని అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది అంటారు. ఈ తల్లి మనోన్మయ స్థానానికి అధిదేవత. ఈ తల్లికి ఇష్టమైన నైవేద్యం కదంబం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.